500 సంవత్సర కాలం నాటి పురాతన శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి జాతరకు ముస్తాబైంది. హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామంలోనే శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం దాతల సహాయంతో అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నట్లు మాజీ సర్పంచ్ తోడేటి రమేష్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయం చుట్టూ చల్వ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శివరాత్రి రోజున స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. ఆలయ ఆవరణలో వల్లి దేవయాని, సుబ్రహ్మణ్య స్వామి, జంటనాగుల విగ్రహాలు ప్రత్యేకంగా నిర్మించారు. అలాగే నవగ్రహాలను నిర్మించినట్లు తెలిపారు. ఐదు 500 సంవత్సరాల క్రితం కొలువైన దేవదేవుడు ఆ మహాలింగేశ్వర స్వామి పందిళ్ళ గ్రామంలో నేడు మహా పునర్నిర్మాణం చేపట్టుకొని 25, 26, 27 తేదీలలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఆడంబరంగా ఏర్పాట్లు జరగడం జరుగుతుంది. ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి గ్రామ పెద్దలు అదేవిధంగా దాతల సహాయ సహకారాలతో ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది భక్తుల రాకతోటి పందిళ్ళ మరో శైవక్షేత్రంగా వెలసిల్లింది. వారికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. 25వ తేదీ నాడు గణపతి రుద్ర హోమం నిర్వహించబడును. 26వ తేదీ నాడు ఉదయం 4 గంటలకు మొదలుకొని నిరంతరమైన అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడును. సాయంత్రం 6 గంటలకు మాస్టర్ రమేష్ గారితోటి ఆర్కెస్ట్రా భక్తి గీతాలాపన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా 27వ తేదీ నాడు శివపార్వతుల కళ్యాణంతో పాటు దాతల సహాయ సహకారాలతోటి ఇంతవరకు వచ్చిన ఏవైతే కట్నాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వారు కోరుకున్న కోరిక మేరకు వారు చేస్తున్న ఆలోచన మేరకు మేము మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పందిళ్ళ గ్రామస్తులు అదేవిధంగా ఎంతోమంది ముందుకు వచ్చి దాతలు సహకరించి ఇటు పురాతన ఆలయాన్ని నిర్మించుకొని నేడు మరో శైవక్షేత్రంగా వెలసిల్లి ఈ గ్రామస్తుల పెద్దల అందరి చేతుల మీదుగా మహాశివరాత్రి అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి భక్తులు ఎంతమంది వచ్చినా ఇప్పటికే వేలాది మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. దర్శించుకొని ఇంత గొప్ప మహాశివలింగం ఉండడం మన ఈ చుట్టూ పరిసరాల గ్రామాల ప్రజలు అందరూ చేసుకున్న పుణ్యము. కాబట్టి అందరూ దర్శించుకొని ఆ శివుడి కృపకు ప్రార్థనలు కావాలని మరొకసారి కోరుకుంటున్నాను.